మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళైతే ఊరు నుంచి పచ్చిరొయ్యలు తీసుకొచ్చి ఇచ్చారండి. ఊరు నుంచి వచ్చిన రొయ్యలు కదా, ఆటోమేటిక్గా చాలా టేస్ట్గా ఉంటాయి. కాకపోతే వాళ్ళ ఇంట్లో కార్తీక మాసం కదా, సో నాట్ అలౌడ్ అన్నారంట. మాకైతే మాంసాలే కానీ మాసాలు ఏమీ లేవు కాబట్టి నాకైతే ఇచ్చారనమాట. నేను శుభ్రంగా అయితే క్లీన్ చేస్తున్నానండి. పేగులు తీసేసి దానిపైన ఉన్న పొట్టు కూడా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మీరే ఇచ్చారు కదా రొయ్యలు, మీరే క్లీన్ చేసి ఇవ్వండి అంటే బాగోదు కదా, సో మనమే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనమే వండుకు తింటాం కాబట్టి. సో ఇవైతే నేనైతే పైన పొట్టన్నీ తీసేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే ఇక్కడ మార్కెట్లో తీసుకున్నా లేదంటే ఇంటికి వచ్చినప్పుడు తీసుకున్నా సరే వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు, మనకంత పని ఉండదు. కానీ ఇప్పుడైతే మనమే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే 2-3 సార్లు అయితే నార్మల్ వాటర్తో క్లీన్ చేశాను. తర్వాత ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఒక 2 సార్లు క్లీన్ చేశాను. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూరకు కావాల్సిన రొయ్యలు అయితే తీసుకుని మిగిలినవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఇంకా అప్పుడైతే మా వారిని అడిగాను, పచ్చిరొయ్యలు ఎలా వండమంటారు అని చెప్పి అడిగితే, అంటే మునక్కాడ పచ్చిరొయ్యలా లేకపోతే ఎగ్గు పచ్చిరొయ్యలా, ఒట్టి పచ్చిరొయ్యలు కర్రీ వండమంటారా అని అడిగితే మా వారైతే కొబ్బరికాయ పచ్చిరొయ్యలు వండమన్నారనమాట. కొబ్బరికాయ పచ్చిరొయ్యలు అంటే ముందుగా గుర్తొచ్చేది మా అమ్మ అయితే సూపర్ వండుతుందండి. మా అమ్మ చేతితో కొబ్బరికాయ పచ్చిరొయ్యలు తిన్న వాళ్ళు ఎవరూ కూడా మర్చిపోరనమాట. ఇంకా నేను ఆ రేంజ్లో వండలేకపోవచ్చు కానీ మ్యాక్సిమం అయితే నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నా రేంజ్లో నేనైతే ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే కొబ్బరికాయ తీసుకున్నాను. దాన్ని మామూలుగా అయితే కోరుకుని ముక్కలా అదే కోరుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు అలాగా కోరే టైప్ ఏమి నా దగ్గర లేవు కాబట్టి నేను ముక్కలుగా తీసి మిక్సీలో వేసుకున్నాను అనమాట. ఒక 2 సార్లు మిక్సీ ఆడిస్తే సరిపోతుంది. సో ఇంకైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటో ఇంకా ఇప్పటికైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు అయితే వేయించుకున్నానండి. దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసాను అనమాట. అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక 2 టమాటాలు కూడా వేసుకున్నాను. అవన్నీ వేగిన తర్వాత అప్పుడు మనం పచ్చిరొయ్యలు అయితే వేసుకోవాలన్నమాట. పచ్చిరొయ్యలు అసలు వాటర్ లేకుండా ఉండాలండి. కంప్లీట్గా వాటర్ అంతా డ్రైన్ చేసుకుని అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం కూరలో వేసిన తర్వాత రొయ్యల్లో నుంచి వాటర్ వస్తుంది. అది కాకుండా రొయ్యలు వాటర్తో వేసుకున్నాం అనుకోండి మామూలుగానే నీసువాసన వస్తాయి కదా, ఇంకా వాటర్తో వేసుకుంటే ఇంకా నీసువాసన కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకని కంప్లీట్గా వాటర్ అంతా ఆవిరైపోయే వరకు మొత్తం డ్రై అయిపోయే వరకు ఉంచుకొని వేసుకోవాలన్నమాట. కూరలో వేసిన తర్వాత కూడా ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనకు కావాలంటే అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు కారం అన్నీ సమానంగా సరిపోయినాయి లేదో చూసుకుని దాంట్లో మనం ఏదైతే కొబ్బరి కూర తీసుకున్నామో అది వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం అంటే దానికి సరిపడినంత పులుపు చింతపండు రసం కూడా వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా మామిడికాయ ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మామిడికాయ లేదు కాబట్టి నేనైతే చింతపండు పులుపు అయితే వేసానండి. ఈ కర్రీ మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మాకు గోదావరి స్పెషల్ అనమాట ఇది. మా గోదావరి సైడ్ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. మీరు ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేశారా ఈ కర్రీ? ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మీకు చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.